బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం సాధారణంగా ఉన్న మధ్యాహ్నం వేళల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు వేసుకుని ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. సాయంత్రం అయితేనే కానీ ఇంటి నుంచి బయటకి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేలైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతుంది. ఒక పక్క ఉక్కపోత, మరో పక్క ఎండ తీవ్రతతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేను డాక్టర్ చైతన్య, ఎమర్జెన్సీ కన్సల్టెంట్, ఆయుష్ హాస్పిటల్స్, విజయవాడ. డిహైడ్రేషన్ అంటే ఏంటి? డిహైడ్రేషన్ అంటే దాహం ఒకటే అనుకోకండి. మనం నోటి ద్వారా తీసుకునే వాటర్ కన్నా మనకి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయే ఎక్సెస్ వాటర్ ఎక్కువైతే కనుక దాన్నే డిహైడ్రేషన్ అంటాం. అది ఎండకి కానీ, వేడికి కానీ, జ్వరంలో కానీ, వాంతులు విరోచనాలు అయినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఈ డిహైడ్రేషన్ చూస్తూ ఉంటాం. పెదాలు, నోరు ఎండిపోవడం, మూత్రం తక్కువగా రావడం, మూత్రం వేడిగా రావడం, మూత్రం డార్క్ ఎల్లోగా రావడం, ఇవన్నీ కూడా ఎర్లీగా కనిపించే లక్షణాలు. డేంజర్ సైన్స్ కనిపించినప్పుడు మాత్రం ఇవి కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకురావాలి. డేంజర్ సైన్స్ అంటే ఏంటి అంటే మూత్రం 8 గంటల కన్నా ఎక్కువగా రాకపోవడం, గుండె దడగా అనిపించడం, గందరగోళంగా మనిషి ఉండడం, మనిషి మగతగా ఉండడం, ఇవన్నీ కూడా డేంజర్ లక్షణాలు. ఇవి కనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. మామూలుగా ఈ డిహైడ్రేషన్ని ఎట్లా నివారించవచ్చు అంటే ఇంట్లో దాహంగా లేకపోయినా కూడా ఈ ఎండాకాలంలో సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఓఆర్ఎస్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఎండాకాలం ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇక మే నెల వస్తే బాణుడి బగబగలు తప్పవని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైన నమోదవుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తంగా ఉండంటూ అమరావతి విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం పూట కాలు బయటకు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. నేను డాక్టర్ పద్మ అండి, జనరల్ ఫిజిషియన్, ఆయుష్ హాస్పిటల్స్. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటం. మీరు ఎక్కడికి వెళ్ళినా వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి సమ్మర్లో. దాని నుంచి ఫ్యూ సిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ తీసుకోండి. దీని మూలంగా మీరు దాహం అయ్యేదాకా ఆగి అప్పుడు తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. నెంబర్ 2, ఎక్కువ మరీ చల్లటి నీళ్ళు మరీ ఎండలో కూడా తీసుకోవద్దు. కొంచెం కూలర్ వాటరే తీసుకోవచ్చు కానీ మరీ చల్లటి నీళ్ళు తీసుకోవద్దు. నెంబర్ 3, వాటరే ఎక్కువగా తాగినా కూడా ఎలక్ట్రోలైట్ లాస్ అన్నది ఉంటుందండి. అది అవాయిడ్ చేయడానికి ఓఆర్ఎస్ కానీ లేకపోతే నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీళ్లు కానీ అలాంటివి తీసుకుంటే ఇంకా ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లేస్ అవుతాయి. బిట్వీన్ 11 to 4 ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి వీలైనంత వరకు ఏప్రిల్, మే నెలల్లో అవాయిడ్ చేసుకోండి. చల్లటి నీళ్లు తాగటం ఎలా అవాయిడ్ చేయాలో అలాగే కెఫినేటెడ్ డ్రింక్స్, ఆల్కహాలు, కూల్ డ్రింక్స్ అవి కోకులు ఇట్లాంటివన్నీ తాగుతుంటారు పిల్లలు. అవి చల్లగా ఉన్న వాటరే అయినా కూడా అవి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో హై షుగర్ కంటెంట్ ఉంటుంది. దాని మూలంగా ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అవడానికి అవకాశం ఉంటుంది. శ్రామికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురవుతున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. వేడిమిలో దాహార్తిని తీర్చుకోవడానికి శీతల పానీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కూల్ డ్రింక్స్, చెరుకు రసాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. 10 గంటల తర్వాత చాలా వరకు బయట రాకుండా ఉండడం మంచిది. వచ్చినా కానీ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా కానీ నెత్తిన తలపాకు కానీ లేదా క్యాప్స్ కానీ తడిగుడ్లతో కొద్దిగా కవర్ చేసుకొని రావడం మంచిది. చిన్న బిడ్డలని 11 గంటల తర్వాత బయటికి తీసుకురాకపోవడం మంచిది. ఏమైనా ఉంటే హాస్పిటలైజ్ అట్లా ఏమైనా ఉంటే మార్నింగే తీసుకొని వచ్చి ఆటోలలో కానీ కార్లలో కానీ తీసుకొని పోవడం మంచిది. అదేవిధంగా వృద్ధులు, మిగతా అందరూ కూడా
ఓఆర్ఎస్ లిక్విడ్స్ అయితేనేమి, ఎలక్ట్రోలైట్స్ అయితేనేమి, అదే కొబ్బరి నీళ్ళు అయితేనేమి, వాటర్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇంకా 2-3 రోజుల్లో 43, 44 కూడా ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ వడదెబ్బకు తగలకుండా చాలా జాగ్రత్తగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని. ఎండ నుండి రక్షణ పొందేందుకు తలపై టోపీలు లేదా రుమాలు, గొడుగులతో బయటికి వస్తున్నారు. అత్యవసరం అనిపిస్తేనే తప్ప ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో కొన్ని ప్రధాన కూడల్లో వాహనదారులకు ఊరట కలిగించేలా నీడ ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. నేను మాచవరం ట్రాఫిక్ సిఐని. ఎండాకాలంలో ప్రజలు రోడ్ల మీద ప్రయాణించే వాహనదారులు కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం మీద మా గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారు, అట్లాగే మా ట్రాఫిక్ డీసీపీ మేడం షరీన్ బేగమ్మ గారి యొక్క ఉద్దేశం మేరకు, ఆదేశాల మేరకు బెంచ్ సర్కిల్లో ట్రయల్ రన్గా గ్రీన్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు. అట్లాగే ఈ గ్రీన్ షేడ్ వలన పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్. అంటే వాళ్ళు ట్రాఫిక్లో ఆగి సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళకి గ్రీన్ షేడ్ వల్ల ఎక్కువ ఎండన బారిన పడకుండా వాళ్ళు ఎక్కువ ఉపయోగం ఉంది. అట్లాగే ఒక్కసారి ఒక జంక్షన్లో ఇది సక్సెస్ అవుతే కనుక మేడం గారి ఆధ్వర్యంలో మిగతా జంక్షన్స్లో కూడా పెట్టే ఉద్దేశంతో కూడా ఇది చేయడం జరిగింది. అట్లాగే వాహనదారులందరికీ ఒకటే విజ్ఞప్తి, అట్లాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అట్లాగే మీ యొక్క ప్రయాణాన్ని కూడా ఎండ ఎక్కువ లేనప్పుడు సమయాల్లో కూడా మీ యొక్క ప్రయాణాన్ని చేయవలసిందిగా, అట్లాగే మీ యొక్క టైమింగ్స్ కూడా ఆ విధంగా మార్చుకోవాల్సిందిగా మా యొక్క పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ ను నివారించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఏం లేదు, ఎప్పుడు విజయవాడలో ఎండలు ఎక్కువే కదండి. 40, 41, 42, 44 కూడా వెళ్ళిపోతుంది మే నెలకి. ఏంటంటే తప్పక ప్రయాణాలు చేయడం అంతే. ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే వేసారో ఇంకొద్ది పెద్దగా వేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది, అందరికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే 2 వీలర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, కార్లో ఉన్న వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం ఉండదు. 2 వీలర్స్ వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. రిమైనింగ్ ఏరియాస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, నా పేరు రవికుమార్ అండి. ఇది వేసిన గ్రీన్ మ్యాట్ బాగుంది, కానీ చాలా చిన్నది వేసారు. పెద్దది వేయాలి, ప్లస్ 4 జంక్షన్స్లో కూడా వేస్తే కనుక అందరికి యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ఇయర్ మాత్రం చాలా ఎండలు మాత్రం ఎర్లీగా వచ్చినాయండి. నేను మార్కెటింగ్ జాబ్ అనమాట. నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇయర్ మాత్రం. మన గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే ట్రాఫిక్ ఈ సిగ్నల్స్ దగ్గర కొద్దిగా ఈ మనకి పైన కొంచెం పట్ల లాంటివి కొంచెం వేస్తే బాగుంటుంది. కొంచెం నీడగా ఉన్నట్టే మాకు చాలా ఉపశమనం వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రధాన నగరాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా త్రాగునీటిని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విజయవాడ లాంటి నగరాల్లోనైతే ప్రత్యేకంగా వాటర్ బూత్లను ఏర్పాటు చేసి అందులో నిత్యం త్రాగునీరు అందుబాటులో ఉండేలా నగరపాలక సంస్థ చూస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో 1070 మరియు 1077 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని కోరింది.